అసలు జగన్మోహన్ రెడ్డి గారు వస్తాయి అన్న కల కనకండి మీరు, మీకు రాదు. మీరు ఎటువంటి డౌట్ అవసరం లేదండి. మీరు హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. సార్ నమస్తే, మీ పేరండి? నా పేరు ఇత్తడి విక్టర్ చార్లెస్ అండి. ఏం మరి ఈ రోజున రాయలసీమని రత్నాలుగా సీమ చేసిన నాయకుడు ఎవరంటే అసలు మీరేం చెప్తారు సార్? అసలు రాయలసీమని రత్నాల సీమగా చేసిన నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు గారని ఘంటాపథంగా మేము చెప్పగలమండి. ఎందుకంటే రాయలసీమకి ఫస్ట్ కియా కంపెనీని తీసుకొచ్చిన తర్వాతే అది డెవలప్మెంట్ వస్తుందండి ఆ ఏరియాకి. అలాగే ఈ రోజున ర్యాకెట్ సంస్థని తీసుకొచ్చారు. దానివల్ల చాలామందికి ఉద్యోగాలు వస్తాయండి. ఆ ఏరియా డెవలప్మెంట్ అవుతుందండి. గత కాలంలో ఆ ఏరియా మొత్తం ఫ్యాక్షనిస్టులుగా బ్రతికారు, చాలా భయంకరంగా జీవించారు. వాళ్ళకి అసలు నీరు అన్నది కూడా లేదు. ఈ రోజున నీరు కూడా అక్కడ తరలించడం జరిగింది. అనేకమైన ప్రాజెక్టులు కట్టారు చంద్రబాబు నాయుడు గారు. రాయలసీమను రత్నాల సీమగా చేస్తా అన్నారు. అది ఇప్పటికే కొంత కనపడుతుంది, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా బాగా కనపడుతుందండి. దాంట్లో ఎటువంటి డౌటే లేదు. అంటే ఈ పక్కన వైసీపీ నాయకులేమో రాయలసీమ రత్నాల సీమగా చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి, అక్కడ డెవలప్మెంట్ జరిగిందంటే అది జగన్మోహన్ రెడ్డి వల్లే అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారన్నా ఏంటన్నా? అసలు అటువంటిది లేదండి. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం వాళ్ళున్న కడప ఏరియాని కూడా డెవలప్ చేసుకోలేదండి. చాలా వెనకబడి ఉందండి. ఈనాటి వరకు కూడా అది వెనకబడే ఉంది. వాళ్ళంతా కబ్జాలకే వెళ్ళారు కానీ అసలు డెవలప్మెంట్ అన్నది వాళ్ళకి లేదు. వాళ్ళని చూసి ఒక కంపెనీ ముందుకు రాలేదండి. కంపెనీలు కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. స్టేట్ వైడ్గా కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయినాయి. వాళ్ళు 3 రాజధానులు అన్నది పెట్టడమే పెద్ద తప్పండి. అటువంటి కరెక్ట్ కాదు. 3 రాజధానులు అన్న మీనింగ్ ఏంటంటే అసలు ఏ స్టేట్ అయినా వెళ్ళి ఒకసారి చూడమనండి. 3 రాజధానులు అంటే అసెంబ్లీ కానీ, సెక్రటరియట్ కానీ, అలాగే హైకోర్టు కానీ 3 ఒకే చోట ఉండాలండి. అదే ఒక హైకోర్టు, ఒక క్యాపిటల్ అన్న దానికి నిర్వచనం అండి. వాళ్ళు ఇంకా రాజ్యాంగం చదువుకున్నారో లేదో కానీ గత కాలంలో అంబేద్కర్ గారు రాసిచ్చిన రాజ్యాంగం, ఈ భారత రాజ్యాంగంలో ఈ 3 ఒకే చోట ఉండాలి, ఒకే ఊళ్ళో ఉండాలి, ఒకే చోట కాకపోయినా ఒకే ఏరియాలో ఉండాలి. అది రాజ్యాంగం. అలా పెట్టినందుకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చక్కగా అమరావతిలో పెడుతున్నారు, చక్కగా డెవలప్మెంట్ చేస్తున్నారు. దానికి బ్యాలెన్స్గా రాయలసీమను వదలలేదండి. రాయలసీమను కూడా చక్కగా డెవలప్మెంట్ చేస్తూ వస్తున్నారు. ఈ రోజున ర్యాకెట్ కంపెనీని తీసుకొచ్చి అక్కడ చక్కగా పెట్టారు. పెట్టినందుకు వారికి ధన్యవాదాలు. అలాగే కియా కంపెనీ పెట్టినందుకు ధన్యవాదాలు. అలాగే అనేకమైన కంపెనీలు ఎవరైనా పెడతానంటే చక్కగా రాయలసీమకి ప్రపోజల్ పెడుతున్నారండి. కాబట్టి రాయలసీమ డెవలప్ అవుతుంది, ఇంకా డెవలప్ అవుతుంది. వాళ్ళు ఫ్యాక్షనిజాన్ని మర్చిపోతారు, చక్కని జీవితం జీవించడానికి మంచిగా జనజీవనంలో కలిసిపోతారు. గతంలో కూడా రాయలసీమ అంటే అక్కడ మొత్తం ఫ్యాక్షనిస్టులే ఉంటారు, అసలు అదొక ఈ ఒక ఏరియా అని చెప్పి కూడా మనం వార్తలు చూస్తాం, బయట కూడా మాట్లాడుకునే పరిస్థితి. ఈ రోజున అలాంటి రాయలసీమనే ఈ విధంగా కంపెనీస్ తీసుకొచ్చి అక్కడే పెట్టడం అన్న కూటమి ప్రభుత్వం నాయకులు అసలు ఎలా చూడొచ్చు అంటారు? అసలు చాలా బాగా చూడొచ్చండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో కంపెనీలు అక్కడ పెట్టి ఆ ఏరియాని ఫ్యాక్షనిస్టులు అన్న మాట తీసేసి చక్కగా దాన్ని డెవలప్ చేస్తుందండి. ఎటువంటి ఇబ్బంది లేదు. అది ఈరోజు కనపడుతుంది. ఈ గవర్నమెంట్కి అక్కడున్న రాయలసీమ ప్రజలంతా పట్టం కట్టి చక్కగా వాళ్ళు మంచి కోఆపరేటివ్గా ఉంటారండి. ఆ కోఆపరేటివ్గా వచ్చేటట్లుగా మా నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు కానీ, మా నాయకుడైన లోకేష్ బాబు కానీ చక్కగా చేస్తారండి. ఎటువంటి డౌట్ లేదు. ఏ కంపెనీలు వచ్చినా కూడా దానికి బ్యాలెన్స్గా ఉత్తరాంధ్రాన్ని కూడా డెవలప్ చేస్తున్నారు. ఎటువంటి డెవలప్ లేదు. ఈరోజు గూగుల్ని తీసుకొచ్చి వైజాగ్లో పెట్టారంటే అసలు గూగుల్ అంటే వాళ్ళకి తెలుసో తెలియదో ఒకసారి కనుక్కోండి. గూగుల్ అంటే ఒక కంపెనీని తీసుకొచ్చి అక్కడ పెడితే కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయండి, కొన్ని లక్షల మంది బ్రతుకుతారు అక్కడ. దాన్ని చూసి అనేకమైన చిన్న కంపెనీలు కూడా వస్తాయి. అలాగే ఇక్కడ అమరావతిలో తీసుకొచ్చి క్వాంటమ్ని పెట్టారు. క్వాంటమ్ అంటే వాళ్ళకి తెలుసో లేదండి. క్వాంటమ్ గురించి ఒకసారి హిస్టరీ చదువుకోమనండి. హిస్టరీ చదువుకోకుండా జ్ఞానం లేని ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడటం కరెక్ట్ కాదండి. రాబోయే రోజుల్లో చాలా డెవలప్మెంట్ అవుతుందండి. మా నాయకులు కూడా చక్కగా డెవలప్మెంట్ చేస్తారంటే విజన్ కలిగిన నాయకుడు మేము కలిగి ఉన్నామండి. మాకు డౌట్ లేదు, చక్కగా ముందుకెళ్తుంది. అంటే ఈ ప్రాజెక్ట్స్ వల్ల మిగతా పరిశ్రమలకు కూడా అంటే పుంజుకునే అవకాశం అంటే అక్కడ ఉన్న యువతకి ఏ విధంగా పడుతుంది, మిగతా పరిశ్రమలు పుంజుకునే అవకాశం ఉందంటారన్నా? ఖచ్చితంగా ఉందండి. మిగతా ఉన్న కంపెనీలు కానీ అన్నీ కూడా చక్కగా పుంజుకుంటాయండి. ఎప్పుడైతే ఒక మంచి కంపెనీ వచ్చిందో ఉన్న కంపెనీలు కూడా చక్కగా డెవలప్ చేసుకుంటారండి. అసలు ఇది విధి విధానం అంటే జీవన విధానంలో ఇది ఒక విధి విధానం. జ్ఞానం కలిగిన ప్రతి ఒక్కళ్ళు చేసే పని అదే. ఇప్పుడు ఎవరైనా ఒక కంపెనీ వెనకబడి ఉంటే అయ్యో ఆ కంపెనీ వచ్చింది, మా కంపెనీ చిన్న కంపెనీ కూడా దాంతో పోటీ పడాలని ఆశిస్తారండి. అలా ముందుకెళ్తారండి. దానివల్ల డెవలప్మెంట్ వస్తుందండి. చక్కని ఆదాయం కూడా స్టేట్ గవర్నమెంట్కి వస్తుందండి. మరి ఫైనల్గా ఏదైతే నారా లోకేష్ గారు చెప్పారు యువగలం సాక్షిగా 20 లక్షల ఉద్యోగాల కల్పన నేను రూపొందిస్తానని చెప్పి, అదేవిధంగా ఇటు రాయలసీమ కానీ ఇటు వైజాగ్ మొత్తం అన్ని పక్కల కూడా అదేవిధంగా డెవలప్మెంట్ అవుతుందా? యువత అంటే గతంలో మనం చూసుకున్నట్లయితే యువత అంతా పక్కద్రోవ పట్టడం కానీ లేదా ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వేరే రాష్ట్రాల్లో జాబులు చేసుకునే విధంగా ఉంది. మరి
ఇప్పుడు లోకేష్ గారు ఏదైతే ఇలాంటి పెట్టుబడులు తీసుకురావడం వల్ల యువత అంతా ఇక్కడే ఉండి జాబ్ చేసుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే యువత మాత్రం చక్కగా ఈ ఈ మాదక ద్రవ్యాల జోలికి వెళ్లకుండా, ఇంకో దాని జోలికి వెళ్ళకుండా, మంచి కంపెనీలు, మంచి డెవలప్మెంట్ మనమైతే కలిగించి మంచి విద్యా సంస్థలను పెడితే వాటిలో వాళ్ళ బిడ్డలు చదివించుకొని ఆ విద్యా సంస్థలలో వాళ్ళు ఎదిగి చక్కగా ఇక్కడే ఇటువంటి గూగుల్లో కానీ, క్వాంటంలో కానీ, మిగతా చిన్న కంపెనీలు ఏవైతే సాఫ్ట్వేర్ వచ్చినాయో వాటిల్లో కానీ బెంగళూరు వెళ్లకుండా, చెన్నై వెళ్లకుండా, రేపు పూణే వెళ్లకుండా, ముంబై వెళ్లకుండా చక్కగా అందరి కళ్ళు, అన్ని స్టేట్ల కళ్ళు మేము ఆంధ్ర వెళ్ళాలి అనే రోజు తప్పకుండా వస్తుందండి. అటువంటి విజన్ కలిగిన నాయకులుగా మేము కలిగి ఉన్నామండి. మంచి గవర్నమెంట్ మాకు ఇస్తారు. థ్యాంక్ యూ. ఇదే విధంగా దిశలు కానీ ప్రయత్నిస్తే మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తుందా, లేక జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే ఛాన్స్ ఏదైనా ఉందంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు వస్తాయి అన్న కల కనకండి మీరు, మీకు రాదు. మీరున్న 5 సంవత్సరాల పరిపాలనలో గుంతలు కూడా పూడ్చలేదు. ఒక ఏరియా డెవలప్మెంట్ అవ్వాలంటే ఫస్ట్ రోడ్లు డెవలప్మెంట్ చేయాలి. రోడ్లు డెవలప్మెంట్ అయితేనే పార్టీలు వస్తాయి. తర్వాత ఎయిర్పోర్ట్లు డెవలప్మెంట్ చేయాలి. ఎయిర్పోర్ట్లు మేము డెవలప్మెంట్ చేసాం, రోడ్లు మేము డెవలప్మెంట్ చేసాం, కొత్త రోడ్లు మేము వేస్తున్నాం, అన్ని నేషనల్ హైవేస్ని తీసుకొస్తున్నారు, మంచి రోడ్లు వస్తున్నాయి. రవాణా సౌకర్యం ఉంటేనే ఏదైనా సరే, ఏ స్టేట్ అయినా సరే డెవలప్మెంట్ అవుతుందండి. అటువంటి మేము కల్పించి కంపెనీలకి మేము భరోసా ఇస్తాం. భరోసా కల్పించింది తెలుగుదేశం గవర్నమెంట్. ఇబ్బందే లేదు. మేము రాబోయే రోజులు కూడా మా గవర్నమెంట్ ఉంటుంది. మీరు ఎటువంటి డౌట్ అవసరం లేదండి. మీరు హ్యాపీగా రెస్ట్ తీసుకోండి.